హై వ్యూవర్స్, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని చోట్ల కొంతమంది పిల్లలు చదువుకునేవాళ్ళు. వాళ్ళు మరి అది తెలివో మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారో కానీ వాళ్ళ బంధువులతోనో తెలిసిన వాళ్ళతోనో ఫ్రెండ్స్తోనో లవర్స్తోనో తెలిసి తెలియకుండానో మొత్తానికి కమిట్ అయిపోతున్నారు సెక్సువల్గా. అందులో స్కూల్ పిల్లల నుంచి కాలేజీ వాళ్ళ వరకు ఉన్నారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలుస్తుంది, ఎందుకంటే డేట్ రాదు అండ్ వాళ్ళకి పొట్ట కనిపించేస్తుంది. వాళ్ళు దాచేసి చివరికి ఆ స్కూల్ బాత్రూంలోనో కాలేజీ బాత్రూంలోనో లేదంటే బయట ఎక్కడన్నానో ఆ బిడ్డ డెలివరీ అయితే ఆ బిడ్డను చంపేసేసి ఎక్కడైనా పాడేటలా చేస్తున్నారు. మొన్న బెంగళూరులో నేపాల్ నుంచి పనికొచ్చిన వాళ్ళ జంట కూడా చేసినదే. ఏకంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఆ కమోడ్లో వేసి ఫ్లష్ కొట్టేశారు. ఏదో అడ్డుపడిందని చెప్పేసి శానిటరీ వాళ్ళు చూస్తే బిడ్డ శవం. ఇప్పుడు లేటెస్ట్గా మన గుంటూరులో బీ ఫార్మసీ చేస్తున్న ఒక అమ్మాయి, వయసు 19 సంవత్సరాలు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటా. సో ఐదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ, సో రిజర్వ్ కేటగిరీ. సో సంక్షేమ హాస్టల్ అంటే వాళ్ళకే ఉంటాయి. 7 సంవత్సరాలుగా వీళ్ళ రిలేటివ్లో ఒక అతనితో రిలేషన్ ఉందంట. ఎంతగా మరి ఎన్నిసార్లు ఎలా అంటే నాకు చెప్పబుద్ధి కావట్లేదు వాళ్ళు కలవటం. బట్ అతని వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం ఆమెకు తెలిసింది. ఎంతగా మేనేజ్ చేసిందంటే ఆ లూజ్గా ఉండే బట్టలు వేసుకొని ఇంట్లో కానీ హాస్టల్ వార్డెన్ కానీ కాలేజీలో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు తెలియకుండా మేనేజ్ చేసిందట. ఎంతగా అంటే ఏకంగా హాస్టల్ వాష్రూమ్లో డెలివరీ అయ్యేంతగా. డెలివరీ అయ్యాక అప్పుడు అందరికి అర్థమైపోయింది. ఆగా మేఘాల మీద ఇక చెప్పాల్సిన చెప్తే ఇక వాళ్ళు వచ్చి అసలు ఏమైంది ఏంటని చెప్పి స్టెప్స్ స్టార్ట్ చేశారు. వీడియోకి ఇంటెన్షన్ దయచేసి చెప్తున్నా, మగవాళ్ళు అయితే ఒరే మీ కకృతి పడకండ్రా, కండోమ్లు వాడండి. అండ్ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారిని మీకేదో అవసరానికి అక్కడికి వచ్చేది అన్నట్టు, మీ కోరికని తీర్చే వస్తువు అన్నట్టు చూడకండి. ఇక ఆడవాళ్ళు తప్పు జరిగింది అనుకుందాం, దెన్ దాని సొల్యూషన్ అంటే ఆలోచించడం అంతే తప్ప ఆ పుట్టే బిడ్డని చంపటం లేదన్నప్పుడు ఎవరికి చెప్పబెట్టుకోవడం సావటం అయితే కాదు. మరలా చెప్తున్నా, ఇందాక అబ్బాయిలు చెప్పిన అమ్మాయిలు చెప్పిన, పెళ్ళికి ముందు దయచేసి తొందరపడతాం వద్దు. కాదు కూడదు, మా వల్ల కాదు, మేము ఫారిన్ స్టైల్ని ఫాలో అవుతాము, వెస్ట్రన్ కల్చరు మాకు ఇండి కోర్టులు చెప్పే 10 సంవత్సరాలు దాటితే ఉండొచ్చు అంటే అద్దె ఇదని అనుకుంటే ప్రికాషన్స్ తీసుకొని చావండి. అండ్ అన్నిటికి మించి ఆ తర్వాత ఏదైనా జరిగితే ఫేస్ ఎలా ఉండండి. బట్ అటువంటి వద్దు, ప్రశాంతంగా పద్ధతిగా చదువుకోండి. మీ కళ్ళ మీద నిలబడ్డాక పెద్దవాళ్ళు చెప్పి పెళ్లి చేసుకోండి. కాదు కూడదంటే ఆ తర్వాత మీకు నచ్చిన చోటుకి పెళ్లి చేసుకొని సంతోషం, అంతే తప్ప ఎర్లీ ఏజ్లో ఇటువంటి సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకొని అన్యాయంగా జీవితాలు నాశనం చేయకండి. కడుపులో ఉన్న బిడ్డను చంపకండి, బయటకు వచ్చే కూడా చంపటాలు చెత్త చెదరానికి ఘోరాలు పాల్పడకండి.